కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. మా కుటుంబ సభ్యులందరూ రావాలి, మనం చేస్తామన్నా వాళ్ళు అమ్మగారికి వందనాలు, ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను.
మరి నాన్న మమ్మల్ని ఎంతగానో మేము ఏడుగురైనప్పుడు కూడా నాన్న ఎంతగానో మమ్మల్ని పెంచాడు. ఒకరి చేత మాట అనిపించుకోకుండా మమ్మల్ని అందరినీ ఒక ఇంటి వర్గం చేశాడు. నాన్న గురించి నాయన మేము ఎంతగానో బాధపడుతున్నాము. నాన్న కొంచెం ఏమన్నా తీసుకుంటే ఇంకా కొన్ని రోజులు బతుకుడేమో అని మేము ఎంతగానో ఆశపడ్డాము. అయినప్పటికీ దేవుడి పిలుపు దేవుడు తీసుకుని దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. నాన్న ఆత్మ శాంతి జరిగినా కానీ మీరందరూ ప్రార్థన చేయండి మా కుటుంబం కొరకు. ఇంకా రక్షణ మా చెల్లెళ్ళు ఇంకా రక్షణ పొందలేని వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అందరినీ చూశాడు, మన వాళ్ళని 7-14 మన వాళ్ళని చూశాడు. నాన్న ఎప్పుడు కూడా కష్టపడ్డాడు మా కొరకు, ఏది లోటు చేయలేడు. నాన్న ఎవరిని కూడా ఏమనేవాడు కాదు. చిన్న పిల్లల్ని కూడా ఏడితే ఎదవరారు, పిల్లల్ని ఏడిపించకుండా ఎత్తుకోండి, పని ఉంటే తర్వాత చేసుకుందామని అంత ప్రేమగా చూసాడు. నాన్న ఎంతమంది పిల్లలు ఇప్పుడు కూడా పిల్లల్ని ఏమనేవాడు కాదు. నాన్న ఏమన్నా సరే అసలు పట్టించుకునేవాడు కూడా కాదు. అమ్మ మీరే జాగ్రత్తగా ఉంటుందని జాగ్రత్త చెప్పేవాడు. నాన్న మాకు ఇప్పుడు ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. నాన్న చిన్న మాట వచ్చినప్పటికి కూడా అమ్మాయి ఏమనకండి వాళ్ళు మారుతారని వాడు. నాన్నల్ని కూడా ఎప్పుడూ కొడుకులాగే చూసేవాడు కాదు. నాన్న ఇప్పుడు ఎవరిని ఏమనేవాడు కాదు. నాన్న ప్రేమ మేము చాలా కోల్పోయాము. నాన్నందరినీ కూడా ఎంతో మంచిగా ప్రేమించాడు. అలాంటి నాన్న మాకు దొరకడం వల్ల నాన్న ఆత్మకు శాంతి జరిగినాక అమ్మకు కూడా ధైర్యం ఇచ్చేలాగా అమ్మ చాలా కుంగిపోతుంది. అమ్మతో ఎప్పుడు ఏ పని మొదలు పెట్టిన అమ్మ నాన్న ఇల్లు వారు ఎక్కడికైనా సరే ఒంటరిగా ఎప్పుడు పనిలేదు. అమ్మ జీర్ణించగలిగిపోతుంది. మీరందరూ ఆమె కొరకు ప్రార్థన చేయండి, నాన్న కొరకు కూడా ప్రార్థన చేయమని. ఈ చిన్న సాక్షి మా చెల్లెలందరూ కూడా రక్షణ పొందారు దేవుడు ఎదిగలాగా. వాళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నాం. మేము నాన్న కోల్పోయాము, చాలా భయపడుతుంది. నాన్న మర్చిపోలేము మేము. నాన్న అంత బాగా మమ్మల్ని పెంచాడు. నాన్న కొరకు మీరందరూ ప్రార్థన చేయమని అయ్యగారు నాన్నగారిని సంఘం అందరినీ కూడా బ్రతమాడ వేడికి ఈ చిన్న సాక్ష్యం దేవుడు. అందరు కూర్చోండి. కింద పొట్ట మీద ఎక్కండి. నేను అందరూ అయినాం, అందరూ వేయాలి. సరే అందరికి ఇచ్చి లోపలికి వెళ్ళండి. అది గ్లాసులో రైస్ రైస్ ఏమన్నా మందరూ అయినా అందరూ వేసిన తర్వాత మాకు తీసుకెళ్ళిపోకండి, ప్రార్థన చెయ్యాలి. నిలబడిన అందరికి
ఫోటో మీద ఎక్కండి అమ్మ ప్రభు. మా గ్లాసులోని రైస్ పోసి రమ్మన్నట్టు క్యాన్లు పెట్టడం. లోపల పెట్టండి. మీ మనవరాలు కూడా ఇస్తారా? పుష్పాలు అందరూ ఏంటి, కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేద్దామండి. ఈ సమయంలో మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమందు నీ నామాన్ని బట్టి నాయన రవియేలుగా జ్ఞాపం చేసుకుంటున్నాం. గడిచినటువంటి 1వ తారీఖును ప్రభా నీ సన్నిధికి పిలువబడి ఉన్నారు. మరి సజీవులుగా ఉన్న కుటుంబాలందరినీ కూడా, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరినీ కూడా ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్పునిచ్చి నడిపించండి. ఈ సమయమందు నాయన కుటుంబానికి తోడు నీడుగా ఉంచి నడిపించమని, కొద్ది సమయంలో నేను వాక్యం ద్వారాగా వారితో హెచ్చరికలు ఇచ్చి ఆదరించి ధైర్యపరచడానికి కృప చూపించండి. సంఘముగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. వచ్చిన బంధుమిత్రులను, రాబోతున్న వారందరినీ కూడా ఆదరించండి. నేను మా మధ్యకు వచ్చిన దైవజనులు కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. నేను వారి ద్వారా కొన్ని ఆదరించే మాటలు కూడా పలకడానికి కృప చూపించమని అడిగి వేడుకొనిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సరే కూర్చోండి మీ సమయంలో. మరి ముందుగా ఏం పేరు సార్ మీ పేరు? స్వామి. అలాగే కొత్త నుంచి వచ్చినటువంటి దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి అభిషక్తులు, దైవజనులు సామ్యులయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి కుమారులైనటువంటి మరి దైవజనులు సతీష్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ రఘుయేలు గారి యొక్క ఈ స్మారక ఆదరణ కార్యక్రమంలోనికి చేరువచ్చిన సంఘము, అలాగే బంధువులు, కుటుంబ సభ్యులైనటువంటి వారందరూ కూడా శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ప్రియులు రఘుయేలు గారు వారి యొక్క విడవబడిన కుటుంబానికి, వారు శతిమణి గారికి, మరి కుమార్తెలందరికీ, అల్లుళ్ళందరికీ, మనవరాళ్ళందరికీ కూడా దేవాతి దేవుడు ఆదరణ, ఓదార్పు, దేవుడు సహాయము కలుగా చేయాలని మా కుటుంబము ద్వారా, సంఘము ద్వారా మన కుటుంబానికి కూడా మా యొక్క సానుభూతిని, సంతాపమును తెలియచేయచ్చు ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ స్థలానికి మేము ఏ విధంగా రావడం జరిగిందంటే, మరి రఘుయేలు గారు, మరి వారి సతీమణి గారు, వారి యొక్క లాస్ట్ అమ్మాయి, ఆఖరి అమ్మాయి నాగమణి, మా పెదకొత్తూరు ఆ బిడ్డ మరి వచ్చారు, పెదకొత్తూరు వివాహం చేసుకున్నారు. మరి వారి కుటుంబం, వారి అత్తయ్య గారు, మరి ఇంకా వారు కుటుంబస్తులందరూ కూడా మా సంఘంలో ఉన్నటువంటి వారు విలువైనటువంటి మరి కుటుంబాలు. ఆ విధంగా ఈరోజు మరి దేవుని సేవకులుగా మేము ఈ స్థలానికి రావడానికి ఎంతో కృపనిచ్చి ఉన్నారు. అయితే మరి ప్రియులు రఘుయేలు గారు ఇలాగా వారు నిద్రించారు, వారు దేవుని రాజ్యము చేర్చబడ్డారు అన్నటువంటి విషయం మాకు కూడా తెలిసి ఉన్నది. అంతకుముందు నుంచే నాగమణి, మరి అలాగే వారి అత్తయ్య గారు, మరి ఇంకా సంఘం, అయ్యా మా నాన్నగారికి బాగాలేదు, మంచం మీదే ఉంటున్నారు, వారికి లేవలేని పరిస్థితిలో ఉంటున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి అని వారు
మరి చెబుతూ ఉన్నప్పుడల్లా మేము సంఘము మరి అనేక పర్యాయాలు ప్రార్థించి ఉన్నాము. అయితే మరి దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి మరి ప్రియులు రఘు ఏలుగారిని అయితే దేవుడు తన రాజ్యంలోనికి పిలుచుకొని ఉన్నారు. అయితే మరి ఆ రోజు భూస్థాపన రోజు అయితే మేము రాలేకపోయినప్పటికీ కూడా తర్వాత మరలా మేము 3వ రోజు వచ్చి ఈ కుటుంబాన్ని దర్శించడానికి, ప్రార్థించడానికి దేవుడు ఎంతో మాకు గొప్ప అవకాశమునిచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి ఆదరణ కూడికలలో, ఇటువంటి స్మారక కూడికలలో మనందరం ఇలాగా ఉండుట, ఈ కుటుంబం కొరకు ప్రార్థించుట, ఈ గృహము కొరకు ప్రత్యేకంగా మనం దేవుని సన్నిధిలో మనం ఉండడము, అది ఎంతో మరి కుటుంబానికి ఎంతో ఆదరణ. హల్లెలూయా. జ్ఞానైనటువంటి సొలొమోను కూడా అంటున్నాడు కదా ప్రసంగి గ్రంథంలో, ఏమండి, ఆ యొక్క విందు జరుగుచూ ఉన్నటువంటి వారి ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట ఎంతో మేలు అంటూ ఉన్నారు. ఈరోజు నిజంగా మరి ఈ కుటుంబానికి చాలా తీరని బాధ, తీరని దుఃఖము. ఎందుకంటే వారు ఆ యొక్క ఇంటి పెద్ద దిక్కును, లేకపోతే ఇంటి యొక్క యజమానిని కాబట్టి వారు కోల్పోయినటువంటి మరి యొక్క సమయంలో నిజంగా మరి వారు ఆ యొక్క ఎంతో కన్నీరు మున్నీరై వారి తండ్రి గారి విషయంలో మరి వేదన పడుతూ ఉన్నారు. అటువంటి మరి బాధలో, దుఃఖములో ఉన్న ఈ కుటుంబము దగ్గరకు మనందరం ఉండడము, మరి వారి కొరకు ప్రార్థన చేయడం, అది ఎంతో మనకు ఆశీర్వాదకరము, వారికి ఎంతో మరి ఆదరణకరము. ఈరోజు మరి రఘుయేలు గారు కుటుంబం విషయంలో ఇప్పటికీ మరి మేము ఆశ్రమ గారు మేము కూడా చెప్పుకునేది ఒకటి ఏంటంటే, ఈరోజు మరి రఘుయేలు గారు వారి సతీమణి గారు ఎంతమంది ఎవరిని పిల్లల్ని వారు పెంచి పెద్ద చేసి వారందరినీ కూడా ఒక ఇంటి వారిగా చేసి ఈరోజు నిజంగా మరి ఎంతటి కుటుంబం దేవుడు వారికి ఇచ్చారంటే, ఎవరిని నిజంగా రఘుయేలు గారు వారి సతీమణి గారు నిజంగా వారు ఎంత కష్టపడేటువంటి తత్వము కలిగిన వారో మాకు అర్థమవుతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి 7 ఆ అమ్మాయిలు 7 కుమార్తెలు మరి వారిని చక్కబెట్టడం అంటే చిన్న విషయం అంట చెప్పండి? ఎంత మాత్రం చిన్న విషయమో కాదు. కానీ అటువంటిది ఈరోజు మరి ఆ కుటుంబం ఇంతగా దేవుడు మరి దీవించారు అంటే, ఆశీర్వదించారంటే మరి మొట్టమొదటిది దేవుని కృప అయితే, రెండవది దైవజనులు ప్రార్థనలు అయితే, మూడవది రఘుయేలు గారు వారి సతీమణి గారి యొక్క ప్రతి విధమైనటువంటి కష్టము, ప్రయాస ఈరోజు మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగా నడిపిస్తూ ఉంటున్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రఘుయేలు గారు ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ ఒక విషయం అర్థం కావాలి. ఏమండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారేంటి, లేకపోతే దూరంలో వినుచున్నటువంటి వారేంటి, ప్రతి ఒక్కరూ కూడా రఘుయేలు గారు ఈ స్మారక కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటంటే, ఒకటి ఏమండి, మనము కూడా ఒకరోజు వీరికి వలె ఏమండి ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదండి. మనమందరం ఎవరమైనా కావచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతటి వారైనా కావచ్చు, ఎటువంటి వారైనా కావచ్చు, ఒక దినము ఒక రోజు అనియమించబడినటువంటి ఆ దినమున మనందరము కూడా ఏమండి ఈ లోకమును విడిచిపెట్టి మనం వెళ్ళవలసినటువంటి రాజ్యం మనము వెళ్ళిపోవాలి. అయితే మరి ఈరోజు మనందరికంటే ముందుగా ప్రియులు రఘుయేలు గారు వారు దేవుని రాజ్యంలోనికి చేర్చబడి ఉన్నారు. మరి ఈరోజు ఈ స్థలములో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక్కసారి మన జీవితాలు మనం పరిశీలించుకొని, మన జీవితాలు మనం సరిచేసుకొని సరిదిద్దుకొని, ఈరోజు మరి మనం ఈ భూమి మీద ఎలా బ్రతుకుతూ ఉన్నాం, ఎలా మనం జీవిస్తున్నాము. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు ఈ లోకంలో మనం పుట్టి ఉన్నాం, ఎందుకు ఈ లోకంలో మనం జన్మించి ఉన్నాం, అసలు మన ఆ పుట్టుకకు ఏదైనా ఒక కారణం ఉందా, మన యొక్క పుట్టుకకు ఏదైనా ఒక ఉద్దేశం ఉందా, ఒక రీజను అనేటువంటిది మన పుట్టుకకు ఉందా అనేటువంటి విషయాలు ఈరోజు దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే 90వ కీర్తనలో కూడా భక్తుడైనటువంటి మోషే అది ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి మాట చదువుదామండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. ఏమండి, ఎంత విలువైనటువంటి ప్రార్థన ఇక్కడ భక్తుడైనటువంటి మోషే చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా,
ఇదిగో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మాకు చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన వారే కాదు, మోషే కాదు, ఎవరి మన అందరం కూడా ప్రతిరోజు మనం చేయాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో సాధారణంగా ఏమంటే మామూలుగా మనం ఎక్కువగా మన అవసరాల కోసం ప్రార్థన చేస్తాం, లేకపోతే మనకు కావలసిన వాటి కోసం ప్రార్థన చేస్తాం, ఏమండి మనకున్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేస్తాము. కానీ ఏ ఒక్కరూ కూడా దేవుని బిడ్డలారా, అయ్యా ఇదిగో నా జీవితం యొక్క గమ్యం ఎలా ఉంటుందో, నా జీవితం యొక్క అంతం ఎలా ఉంటుందో, నేను మరలా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాను అనేటువంటి విషయాలు ఈరోజు దేవుని బిడ్డలారా మనుషుడు ఎంత మాత్రం కూడా ఆ యొక్క మనసును పెడతలేదు. ఏమండి ఏమాత్రం కూడా వాటిని లక్ష్యం చేస్తలేదని రోజు దేవుడు వాక్యములో నుండి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరి ఈ యొక్క రఘుయేలు గారి ఆదరణ కూడికలో ఈరోజు దేవుని బిడ్డలుగా ఏమండి వచ్చినటువంటి వారందరూ ఒక విషయం ఆలోచించుదాము. ఈరోజు నీవు కూడా అటువంటి ప్రార్థన చేయాలి. జ్ఞాన హృదయము దేవుడు మనందరికీ కూడా దయచేయాలి అని మీరందరూ ప్రార్థన చేయాలి. అలాగే మన దినములను మనము లెక్కించుట కూడా మనము ఏం చేయాలంట, నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి 139వ కీర్తన కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 139వ కీర్తనలో కూడా ఒక మాట మనం చదువుకుందామండి. 139వ కీర్తన 16వ వచనం ఒకసారి చదువుదామండి. సౌండ్ తగ్గించండి. 139వ కీర్తన అండి 16వ వచనం చదవండి మళ్ళీ. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములు అన్నియు నీ గ్రంథములో రాయబడి ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తన గ్రంథము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, అక్కడ మనం చదువుకుంటున్నాం కదా, మన దినములన్నీ కూడా ఏమండి ఏంటంటే ఆయన గ్రంథములో ఏం చేయబడ్డాయి, ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. ఈ భూమి మీద మనం ఏమండి ఎంతకాలం మనం జీవించుతామో, ఎంతకాలం మనం బ్రతుకుతామో, ఎంతకాలం మనము ఉంటామో అనేటువంటి మన దినముల యొక్క ఆ పరిమాణము దేవుని బిడ్డల దేవుడు ఆల్రెడీ గ్రంథములో ఏం చేశాడని చెప్పండి, ఆయన రాయించాడు. ఆ దినములలో ఒకటైనా కూడా కాక మునుపే అవన్నీ కూడా దేవుడు రాయించి ఉన్నాడు అని దేవుని బిడ్డల వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాము ఏమనంటే, అయ్యో అప్పుడే ఆయన లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారా, అప్పుడే ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా, మొన్నే కదా మనం మాట్లాడడం వారితో, మొన్నే కదా చూసాం మనం వారిని, మన బాగానే ఉన్నారు కదా ఏంటి అని అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఇది ఇక్కడ వాక్యం అంటుంది, దేవుడు ప్రతి ఒక్కొక్కరికి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవిత కాల పరిమితిని దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు చెప్పండి, ఆయన రాశాడు. ఈరోజు రఘుయేలు గారి జీవితంలో కూడా నిజంగానండి వారు ఒక విలువైనటువంటి మరణమే వారు పొందారు. ఏమండి, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, దేవుని బిడ్డలారా, వారు చక్కటి కుటుంబాన్ని వారు చూసుకోగలిగారు, కుటుంబాన్ని వారు పొందుకోగలిగారు. నిజంగా ఈరోజు ఆ యొక్క 116వ కీర్తనలో కూడా భక్తులు చెప్పినట్లుగా, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనటిది అన్నట్లుగా నిజంగా రఘుయేలు గారు మరణం కూడా ఎంతగానో దేవుని దృష్టిలో విలువైంది. వారు ఎప్పుడు కొత్తూరు వచ్చినా కూడానండి చాలా నెమ్మదస్తులుగా ఉండేవారు అన్నమాట. మేము అడుగుతా ఉండేవాళ్ళు, అమ్మ నాన్నగారు వచ్చారా అంటే వచ్చారని నాగమని చెప్తా ఉండేవారు. ఎక్కువగా ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉండేవారు కాదు. ఆయన రావడం ఏమండి చక్కగా అందరితో ఉండడం, మరలా పని చూసుకుని మరలా వారి ఇక్కడికి రావడం జరుగుతూ ఉండేది. అటువంటి మరి విలువైనటువంటి వ్యక్తులు ఈరోజు దేవుని బిడ్డలారా,
మరి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడము అనేటువంటిది ఇదిగో దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేవుడంట ఆయన నియమించబడినటువంటి ప్రకారంగా ఇది జరుగుతూ ఉందని ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, యజమానికి ఆయన నాటినటువంటి ఆ ప్రతి విధమైనటువంటి ఆ యొక్క చెట్టుల మీద మొక్కల మీద ఏముంటో చెప్పండి, అధికారము ఉంటుందన్నమాట అండి. ఆ యొక్క నాటినటువంటి యజమాని మరలా ఆ చెట్టును ఆ మొక్కను మరలా ఏమండి ఆ పండునో లేకపోతే పువ్వునో కోసుకునేటువంటి అధికారము ఉంటుంది. అలాగా ఈరోజు మరి రఘు ఏలుగారిని దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. ఏమండి, ఒక ఉద్దేశంతో చక్కని కుటుంబాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఒక ఉద్దేశంతో మరి దేవుడు ఒక చక్కటి ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా వారు ఒక ఉద్దేశంతోనే ఈరోజు మరి మన అందరిని విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళవలసినటువంటి ఆ స్థలములోనికి వారు వెళ్ళారు. ఏమండి, ఈ లోకంలో మరి ఒకటి రఘుయాల్ గారి విషయంలో మనం అందరం సంతోషించవలసింది ఏంటంటే వారి లోకంలో ఏమండి సంపాదించుకున్నటువంటి వాటి అన్నిటితో పాటు ఈరోజు వారి ఆత్మను రక్షించే ప్రభువును కూడా వారు సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా మంది జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా అన్నీ ఉంటాయి కానీ వారు ప్రభువును తెలుసుకోలేటువంటి వారుగా ఉండరు. ఏమంటే అన్ని కలిగి ఉంటారు. ఈ లోకంలో ఏమైతే ఉండాలో ఈ లోకంలో ఏవైతే వారు కలిగి ఉండాలో అన్ని కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా వారి జీవితాల్లో ఆ యొక్క నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోరు, నిజమైనటువంటి దేవుణ్ణి వారు నమ్ముకోరు, రక్షణ పొందరు. ఏమంటే దేవుని సన్నిధికి రారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఉంటారు. వారికి ఇష్టమైనట్టుగా లోకంలో బ్రతుకుతూ ఉంటారు. కానీ రఘుయేలు గారి జీవితంలో అయితే ప్రియ దేవుని బిడ్డలారా వారు ఒక చక్కటి ఏమండి భక్తి పరులుగా బ్రతుకారు. సంఘములో ఒక చక్కటి ఆ యొక్క విశ్వాసులుగా వారు జీవించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో మరి మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అన్నటువంటి జ్ఞానైనటువంటి సొలొమోను సెలవిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వారు నేరుగా వారు దేవుని రాజ్యములోనికే చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి లూకా సువార్తలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసి మరి ఇంకా దైవజనులు ఉన్నారు కనుక నేను నా సమయాన్ని త్వరగా ముగిస్తా ఉంటానండి. లూకా సువార్త 16వ అధ్యాయంలోంచి ఒక మాట చదువుకుని మరి నేను కొన్ని విషయాలు చెప్పి నా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. 16వ అధ్యాయం చూడండి, 22వ వచనం చదవండి అమ్మా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే దారులు, ఏ దారి కావాలి మానవా. ఒకటి పరలోకం, రెండు పాతాళం. ఒకటి పరలోకం, రెండు పాతాళం. పాతాళము కావాలా, పరలోకము కావాలా. పాతాళము కావాలా, పరలోకము కావాలా. తెలుసుకో మానవా, ఈ క్షణమే నీవు తెలుసుకో మానవా, ఈ క్షణమే నీవు తెలుసుకో. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లూకా సువార్తలో ఒక సంగతి మనం చదువుకున్నాము. ధనవంతుడు చనిపోయాడు, ఏమండి దరిద్రుడు కూడా చనిపోయాడు కదండి. ఇద్దరు జీవితంలో కూడా ఏమండి ఒకటి మాత్రం ఒకేలా జరిగింది. ఏంటండి ఏమండి ధనవంతుడు చనిపోవడం జరిగింది, దరిద్రుడు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మరణము అనేటువంటిది అది వాస్తవము. హల్లెలూయా. మరణం ఎటువంటి చెప్పండి, వాస్తవమైనటువంటిది, నిజం. అది ప్రతి ఒక్కరు దాన్ని ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరు కూడా మరణము అనుభవించాలి. దేవుని బిడ్డలారా ఇదిగో డబ్బు ఉంది కదా అని ధనవంతుడు చనిపోకుండా లేడు. ఏమండి డబ్బు లేదు కదా అని దరిద్రుడు కూడా చనిపోకుండా
లేడు. ధనవంతుడైనా మరణించాడంట. ఏమండి, దరిద్రుడైనా ఏమయ్యాడు చెప్పండి? మరణించాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డారా ఒకరోజు ఎబ్రీ పత్రిక 9:47 ఉంటది, మనుష్యులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడను, అటు తరువాత తీర్పు జరుగును అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఇది నియమించబడింది, దేవుడు నియమించి ఉన్నాడు, వాస్తవము. ఈరోజు ఈ విషయం అందరూ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నేను ఇక ప్రతి సమయం నేను లోకంలోనే ఉంటాను. ఏమండి, ఈ లోకంలో ఎంత కాలమైన నేను ఈ లోకంలో బ్రతుకుతానని అనడానికి మనకు అధికారం లేదు. ఇక్కడ చూడండి, ధనవంతుడు చనిపోవడం జరిగింది. ఏమండి, దరిద్రుడు కూడా చనిపోవడం జరిగింది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అందుకే 91 కీర్తనలో ఉంది కదా, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుడు మనుషులను మంటికి మార్చుచూ ఉన్నాడు. కనుక మరి ఈరోజు రఘు ఏలుగారి విషయంలో కూడా ఏమండి, ఆ మరణం అనేటువంటి దాన్ని వారు ఎదుర్కొన్నారు. ఏమండి, అయితే మరి ఇంతటితో వారు జీవితము అంతం కాలేదు. ఏమండి, వారు శారీరకంగా ఒకవేళ మనతో లేరేమో గాని ఏమండి, వారి ఆత్మ దేవుని బిడ్డలారా ఇదిగో దేవుని నిత్య రాజ్యంలో సంతోషిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అలాగుననే మరణము అనేటువంటిది వాస్తవం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇక మరొక విషయం చూద్దాం. చూడండి, ఆ 23వ వచనం చదవండి ఒకసారి. 23వ వచనము, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరముగా ఉన్నటువంటి అబ్రహామును ఆనుకొని ఉన్న లాజరును చూచెను. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఒకటి మరణము వాస్తవమైనటువంటిది అయితే, రెండవది ఏమండి, ఇది ఒకటి అంటాడు, నరకము కూడా వాస్తవమే. ఏం చెప్పండి? నరకము కూడా, అది కూడా ఉంది, నిజము. నరకము కూడా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో 23వ వచనములో మరి అక్కడ మనం చదువుకొని ఉన్నామో, పాతాళములో ఆ ధనవంతుడట ఏమవుతూ ఉన్నాడు? బాధపడతా ఉన్నాడు. అతను అనుకోలేదు బతుకున్నప్పుడు ఇటువంటి చోటు ఒకటి ఉందా, ఇటువంటి స్థలం ఒకటి ఆ యొక్క ఉన్నదా అని అంట. ధనవంతుడు ఎప్పుడు కూడా అసలు దీని గురించి ఆలోచించనే లేదు. తన ఇష్టానుసారంగా బ్రతికాడు. తనకున్నటువంటి ధనంతో, తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి వైభోగాలతో ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. కానీ ఒక టైం వచ్చింది, తన జీవితంలో మరణము పొందాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరణం పొందాడో నేరుగా ఆ ధనవంతుడట ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పండి? పాతాళములోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడిని తెలుసుకోలేదు గనక, ప్రభువును నమ్ముకోలేదు గనక, ఎవరిని మారు మనసు పొందలేదు గనక, రక్షణ పొందలేదు గనక, ఎప్పుడు కూడా దేవుని ఎవరిని సన్నిధికి రాలేదు గనక ఆ యొక్క ధనవంతుడు నరకములోనికి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ వాక్యంలో మరి మనం చూస్తా ఉంటున్నాము. కానీ ఈ రోజు దేవుని బిడ్డలారా, రఘు ఏలుగారు అయితే ఆ నిత్య నరకములో నుండి వారు తప్పించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు నేను ఎందుకు మనం ఈ లోకములో ప్రభువును తెలుసుకోవాలి? ఈ లోకంలో ఎందుకు మనం ప్రభువును నమ్ముకోవాలి? ఈ లోకంలో ఎందుకు మనం రక్షణ పొందాలంటే, ఒకరోజు ఆ నిత్య నరకమైనటువంటి అగ్ని గుండము నుండి మనము ఏం చేయబడాలి కనుక చెప్పండి అందరూ? తప్పించబడాలి. మార్కు సువార్త 16:16 ఉంది కదా, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుడు సెలవు ఇచ్చినటువంటి రీతిగా. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనంలో కూడా అక్కడ మరి ప్రకటన గ్రంథకర్త ఒక మాట చెబుతా ఉన్నాడు. ఒకసారి మాట చదవండి. ఏంటండి? మరణమును లోకమును పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఏమండి, ఇదిగో రెండవ మరణము గురించి ఇక్కడ ప్రకటన గ్రంథములో రాయబడతా ఉంటుంది. ఏమండి, ఇదిగో ఎవని పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఈ రోజు దేవుని బిడ్డలారా, రఘు ఏలుగారి యొక్క వారి పేరు ఎక్కడ రాయబడి ఉందంటే దేవుని జీవ గ్రంథంలో రాయబడి ఉంది గనక ఈరోజు ఆ యొక్క మరణములో నుండి వారు ఎందులోనికి దాటా చెప్పండి? వారు జీవములోనికి వారు దాటి ఉన్నారు అని ఈరోజు దేవుడు
మనతో మాట్లాడుతున్నాడు. కనుక మరి మనం కూడా ఆ అగ్నిగుండము తప్పించబడాలంటే, ఆ నరకము తప్పించబడాలంటే ఈరోజు ఇదిగో మరి నిన్ను రక్షించే ప్రభువును తెలుసుకోవాలి. ఏమండి, నీ ఆత్మను కాపాడే ప్రభువును తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. ఒకరోజు ఆ గొప్ప దేవుని నిత్యమైన రాజ్యమును నీవు పొందుకోవాలి. అలాగే 22వ వచనం కూడా చదవండి. 22వ వచనం కూడా 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయి ఎక్కడ చెప్పని కొనుపోబడ్డాడు? అబ్రహాము రొమ్మున. అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క రాజ్యమైన పరలోకము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పరలోకము కూడా ఏంటి చెప్పండి, అది వాస్తవము, నిజము. పరలోకము కూడా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు నేను కూడా మరి దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే, ఏమండి, దేవునికి ఇష్టమైనట్టుగా మనము జీవించితే ఒకరోజు ఇదిగో అబ్రహాము ఏ స్థలానికి కొనుక్కోబడి ఉన్నాడో, అబ్రహాము ఏ స్థలములో ఉన్నాడో అదే స్థలములో మనం అందరం కూడా ఉంటాము అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఏమండి, వాస్తవమైనటువంటివి ఏంటో, నిజమైనటువంటివి ఏంటో ఈ యొక్క ఆదరణ కూడిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఏమండి, ఏది చెప్పండి, వాస్తవం. మరణం అనేటువంటిది వాస్తవమైనటువంటిది, అందరికీ కూడా వస్తుంది. మనం దాని కొరకు సిద్ధపడాలి. ఏమండి, దాని కొరకు మనం రెడీగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా నరకము అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటిది. మనం చక్కగా ప్రభుని తెలుసుకొని ఎవరు రక్షణ పొందుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని బిడ్డలుగా మనం బ్రతికితే, సాక్షులుగా బ్రతికితే, ఈ లోకంలో దేవుని బిడ్డలారా మరి ఆయుష్కాలంలో మనం దీవించబడమే కాదు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఒక రోజు మనం దేవుని యొక్క రాజ్యంలో మనం చేర్చబడతాము, లేకపోతే మనం ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతాము అనేటువంటిది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక మూడవదిగా ఏమంటే పరలోకము కూడా ఇటువంటి చెప్పండి, అది వాస్తవమైనటువంటిది, అది ఉంది. ఈరోజు ప్రతి మనుషుడు తెలుసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనందరికీ ఉన్న ఒక నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు మనందరం కూడా మరలా ఎవరిని చూడబోతాం చెప్పండి, ప్రియులు రఘుయేలు గారు మరలా మనం కన్నులారా చూడబోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. 1 దశలోనికి పత్రిక 4:17 వచనంలో ఉంది కదా, అక్కడ మాట చదవండి ఒకసారి అమ్మా. 1 దశలోనికి పత్రిక 4:17 చదువుదాము. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవుని స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఏ కాలం అంటే చెప్పండి అందరూ, సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉందుము. అదే దేవుని నిత్య రాజ్యమైనటువంటి పరలోకము. ఆ పరలోకములో ఈరోజు ప్రియులు రఘుయేలు గారు ఉన్నారు అనేటువంటి దీక్షణ ప్రభు మనకిచ్చాడు. ఒకరోజు దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు ఏమండి సిద్ధపడి ఉన్న సంఘము కొరకు, రక్షించబడినటువంటి సంఘము కొరకు ఆయన మరలా రానై ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇదిగో నీవు నేను కూడా ఆయన మరి ఎదుర్కోవాలంటే, ఆయన కలుసుకోవాలంటే ఇదిగో ఈ భూమి మీద మరి ఈ లాజరు ఎలాగైతే ఏమండి తనకిష్టమైనట్టు కాక దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాడో, బ్రతికాడో, దేవుని కొరకు సిద్ధపడి ఉన్నాడో, అలాగా మనం కూడా మరి సిద్ధపడితే దేవునికి ఇష్టమైనట్టుగా మనం కూడా బ్రతకగలిగితే ఇదిగో ఒకరోజు మనం సదాకాలం కూడా ప్రభువుతో ఉండేటువంటి ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. మరి ఆ యొక్క రఘుయేలు గారు విడబడినటువంటి కుటుంబానికి ఒకే ఒక మాట నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటంటే మరి రోజు మరి దేవుడు ఆ యొక్క మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. మరి ఆ యొక్క ప్రియులు రఘుయేలు గారి విషయంలో మరి ఎంత మాత్రం కూడా మీరు బాధపడవద్దు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించుదును అన్నటువంటి వాగ్దానము చేత ఈరోజు మరి రఘుయేలు గారు శతిమణి గారికి, వారు బిడ్డలందరికీ, కుటుంబందరికీ కూడా దేవుడు మరి నిత్యము నిరంతరము ఏమంటే వారు లేకపోయినా
ఆ యొక్క రఘుయేలు గారు లేకపోయినా దేవుడే వారికి తోడుగా ఉండి, దేవుడే వారికి ఆశ్రయంగా ఉండి, దేవుడే వారికి అండగా ఉండి మరి ప్రభు వారిని ఆదరించాలని, నడిపించాలని, వారి ముందున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క కార్యాల్లో దేవుడు వారిని నడిపించాలని కోరుతూ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి వీరి ఆదరణ కార్యము ద్వారా మనందరము కూడా మరి ఆ ప్రభు ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాము, ఆ దేవుని కొరకు బ్రతుకుదాము, దేవుని కొరకు జీవించుదాము. దేవుడు మరి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అలాగ తల వంచాను. చిన్న ప్రార్థన చేసి నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. మహోన్నతుడు అయిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా ప్రభువా, ఇదిగో నాయన మరి యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు రఘుయేలు గారి యొక్క ఈ స్మారక కూడికలో ప్రభా, దేవుని సేవకులుగా మేము కూడా ప్రభా మరి ఉండి విడవబడిన కుటుంబం కొరకు ప్రార్థించడానికి పిలిచిన కృపను బట్టి వందనాలు. ఇదిగో నాయన మరి స్థానిక దైవ సేవకులు కూడా ప్రభా మరి చక్కటి సమయము నాకు ఇచ్చిన విధానమును బట్టి కూడా ప్రభా నిన్ను మహింపరుస్తూ ఉన్నాను. ఇదిగో నాయన మరి సంఘము నీ మాటలు విని ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా నీ మాటలు విని ఉన్నారు నాయన. మరి ఆ వాక్య ప్రకారముగా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో ప్రభు నీ కొరకు సిద్ధపడినట్లుగా నాయన, ఇంకా ఎవరైనా ప్రభు నేను నమ్ముకోకపోతే, తెలుసుకోకపోతే వారి ప్రభ రక్షణ పొందుకునేటువంటి గొప్ప భాగ్యము వారందరికీ దయచేయండి. రఘుయేలు గారి యొక్క విడబడిన కుటుంబం అంతటికీ కూడా ప్రభ మీరే ఆదరించండి, నడిపించండి, బలపరిచి మీరే నాయన ఇక జరుగుతున్నటువంటి కూడి కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించుకోమని, మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమయాన్ని మరి దైవజనులకు ఇస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కుటుంబం కొరకు దేవుని యొక్క మాటలు, ఆదరణ, ఓదార్పు కల్పించే మాటలు తెలియజేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే సమయంలో చిన్న దగ్గర మాటలు తెలియజేస్తారు. అలాగే దర్యాలు తెప్పి వచ్చినటువంటి దైవజనులు అది రావాలని మనం చేస్తా ఉన్నాం. కొన్ని మాటలు తెలియజేయి. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు దైవజనం తెలియజేశారు. రెండవదిగా మరి సమయం కూడా ఎక్కువ తీసుకుంటే కూర్చోలేరు, ఎందుకంటే దైవజనులు కూడా ఉన్నారు కనుక ఆలోచించి తీసిన సందేశం చాలా తీసాను, కానీ దైవజనం ద్వారా దేవుడు మాట్లాడే కనుక వారు తీసిన దానికంటే దేవుడు ఆదరణ ఇవ్వాలని కొన్ని మాటలు తెలియజేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన ప్రభువా, ఈ రాత్రికాలం మందు ప్రభు నాయనుండి ఎంతగానో ప్రయాసపడి ఈ ఉదయకాలం మందు కూడా ప్రభు నాయన అంత ప్రయాసపడుతున్నారు. కుటుంబ సభ్యులుగా, సంఘముగా నాయన ప్రభ, రోజు ప్రభ రఘువీరారు ఒక జ్ఞాపకం చేసుకోవడానికి మొదట దైవజనులతో తెలియజేస్తూ ఈ ఉదయకాలం జరుగుతున్నటువంటి ప్రతి మాటలు కూడా సంఘానికి, కుటుంబానికి, గ్రామానికి మీరు అందించమని యేసయ్యనంతట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ జాతి చూసినట్లయితే ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు మాటలు పౌలు గారు. దినములు చెడ్డవిగా కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, ఆ జ్ఞానులే కాక జ్ఞాని వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అయితే దీనికంటే ముందుగా వెంకటస్వామి యొక్క గురించి తెలియజేస్తూ, వెంకటస్వామి గారు అంటే పవిత్రమైనటువంటి జీవితం అని అర్థం వస్తుంది వెంకటస్వామి అంటే. రెండవది పాపానికి దూరంగా ఉండే వ్యక్తి, అటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. రఘుయేలు అర్థం ఏంటంటే వేగవంతమైన వాడు, లేక చక్కగా చురుకైన వాడు, ఏ పని చేసే చురుగ్గానే చేయడానికి ఇష్టపడిన వాడు అని అర్థం. అయితే
అలాగే మూడవదిగా దేవుని స్నేహితుడు కూడా. ఈ లోకాన్ని విడిచిపెట్టి రఘువులు గారు శత దినాల్లో ఉన్నాయి గనుక, ఈ లోకంలో చెడిపోయిన కాలము గనుక ఆయన మంచి లోకానికి దేవుడు పరిచయం తీసుకెళ్ళిపోయాడని నమ్మాలి. ఎందుకంటే ఆయన దేవుని స్నేహితుడుగా మార్చబడ్డాడు. దేవుని స్నేహితుడు అంటే బైబిల్ ప్రకారము మోషే యొక్క మామ యొక్క ఇతర యొక్క పేరు రఘువులు అంటే ఈ పేరు పెట్టినటువంటి అతను కూడా దేవుని చిత్తానుసారం జీవించడానికి ఇష్టపడిన వారిని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన దేవుని వాక్య ప్రకారంగా గుర్తింపు పొందుకున్నాడు. లోకంలో ఏం పొందుకున్నాడు? 4 గుర్తింపు. సంఘంలో గుర్తింపు, కుటుంబంలో గుర్తింపు, దైవజనుల గుర్తింపు, దేవుని యొక్క సేవకుల మధ్య గుర్తింపు పొందుకుని ఈ లోకాన్ని విడిచి ఆయన వెళ్ళారు. అయితే 5వది సంబంధం. కుటుంబ బాంధవ్యాన్ని విడిచిపెట్టకుండా లోక బాంధవ్యాన్ని ఒక ఎలా ఉన్నప్పటికీ దేవుని కుటుంబాన్నిగా ఆయన స్వీకరించేవాడికి లోకాన్ని విడిచి వెళ్ళారు. కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, సేవకుని విడిచిపెట్టలేదు, సంఘాన్ని విడిచిపెట్టకుండా బాంధవ్యం కలిసి ఈ భూమి మీద జీవించారు. అది లోకయాత్ర ముగించారు. అయితే దినములో చెడ్డవి కనుక సమయము సద్వినియోగము చేసుకోమంటున్నాడు ఇక్కడ పౌలు గారు సంఘానికి, ఇటు సంఘానికి. అయితే బైబిల్లో హెచ్చరిక చేస్తున్నాడు కూడా. దీనికి అర్థం ఏంటంటే ప్రస్తుత కాలంలో పాపము రగిలిపోతుంది. అంటే భ్రష్ట స్వభావం ఉండిపోయిన మనుషులుగా జీవిస్తున్నారని, లేక శోధనలకి దుష్టత్వానికి లోనైపోతున్నారని ఇక్కడ పౌలు గారు తేటగా తెలియజేస్తున్నారండి. అంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ప్రతిక్షణం కూడా దేవుని జ్ఞానముతోనూ సమయాన్ని వృధా చేసుకోవద్దంటున్నాడు. దేవుడి జ్ఞానం పొందుకోవడానికి వృధా చేసుకోకూడదట. దైవ జ్ఞానం చాలా విలువైనది, ప్రార్థన జీవితం చాలా విలువైనది, వాక్య జ్ఞానం చాలా విలువైనది. ఆ సమయం ఒకటి కూడా నష్టపోయేవా, ఒక్క క్షణము కూడా మనము నిర్లక్ష్యం చేసినా అది ప్రమాదంలో పడివేస్తుంది మానవుని. అయితే దినమున చెడ్డలో ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. అజ్ఞానులుగా కాకుండా జ్ఞానులుగా బ్రతకమంటున్నాడు. అంటే సమయం సద్వినియోగం ఏంటంటే కాలం తక్కువగా ఉంది, సమయము తక్కువ ఉన్నప్పుడు వాక్య జ్ఞానముతో ప్రార్థన గడపండి, ఆయన రాకడికి సిద్ధపడండి. ఈ కాలంలో చెడు కాలము, పిల్లలు పాడైపోయే కాలము, యవనస్తులు పాడైపోయే కుటుంబాలు పాడైపోయే కాలము, దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబాలు పాడైపోయి ఉండాలని దేవునికి ఆజ్ఞ ప్రకారంగా తెలియజేస్తున్నారండి. అయితే రెండవదిగా సమయం అట చాలా విలువైనదట, చాలా విలువైనది. నేను కూడా వాక్య జ్ఞానాన్ని కానీ ఈ లోకపరమైనటువంటి దైవజనులుగా మేమైనా కానీ సమయం వృధా చేసినట్లయితే అది ఒక్క క్షణం కూడా వృధా కూడా చేయకూడదట సేవకుడు లేక సంఘము. ఎందుకంటే ఆనాడు పౌలు గారు ఒక క్షణం కూడా నిర్లక్ష్యము చేయకూడదని సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ కడవర కాలము చెడ్డ కాలముగా ఉంది కనుక జ్ఞానముతో ప్రవర్తనతో అంటున్నాడు. చెడు అలవాట్లు తప్పుడు మార్గాలకు అలవాటు పడేవారుగా చేస్తుంది కనుక వాటి దూరం ఉండడానికి ఇష్టపడమంటున్నాడు సంఘాన్ని. మూడవది జాగ్రత్తగా ఉండమంటున్నాడు. చిత్తానుసారంగా జీవించండి, దేవుని చిత్తం చేసిన వారికి మెలిచడానికి చిత్తంగా మార్చేవారుగా ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానులలో నడుచుకో. జ్ఞానులు అంటే ఏంటంటే దేవుని నీతిని న్యాయాన్ని, దేవుడు ఎలా న్యాయంగా జీవించాడు, భూమి మీద మానవుడికి ఆశించాడు, అలా బ్రతకడానికి ఇష్టపడిన వాడే జ్ఞానవంతుడు. వాక్యానుసారంగా జీవించేవాడే న్యాయవంతుడు, జ్ఞానవంతుడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకిచ్చిన కాలాన్ని వృధా చేసుకోవద్దంటున్నాడు. ఒక కుటుంబంలో భార్య భర్తలిద్దరు కూడా బయలుదేరి వెళ్తున్నారట. వారు బయలుదేరి వెళ్తుంటే సమయానుకూలంగా కొంత దూరమే వెళ్తుంటే ఆకాశం నుండి గద్ద ఏదైతే పాము పట్టుకున్నది కిచకిచలాడుతూ అది ఎట్టు వెళ్తున్నట్టు వీళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. కొద్ది దూరంలో వారు వెళ్ళడానికి గృహానికి చేరుకుంటారు. అంటే ఈ యజమానుడు ఏంటంటే చెడ్డ దినాలు ఉన్నప్పటికీ అతను ఏం చేశాడు, అజ్ఞానం వలె నడవడానికి లోకము ఎలా ఉంటుందో తెలియదు, సైతం ఎలా ఆవరిస్తాడు కూడా తెలియదు. ఆకాశం నుండి ఒక పాము పడేసిన తర్వాత మెడలో పడ్డదటండి. అది పడిన తర్వాత సడన్లీ ఇక్కడ కొట్టిందట. కుటుంబం అంతా కూడా అప్పటికప్పుడు రక్షణ లేకుండా బ్రతకారు. దైవజనం చెప్పేవారట, అమ్మ రక్షణ లేకుండా బ్రతకకండి, దేవుడి జ్ఞానం లేకుండా బ్రతకకండి, దేవుని అజ్ఞానం మీరు నడవకండి. ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదమ్మా,
మీ కుటుంబం అంతా రక్షణ పొంది ఉండాలని చెప్పినప్పుడు మరి పాస్టర్ గారు తర్వాత చేద్దాం, రక్షణ పొందుకున్న అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నారేమో, తర్వాత చేద్దాంలే, పిల్లలు పుట్టాలి కదండి, వివాహం కొత్తగా అయింది కదండి, జంటకు వెళ్తున్నాం కదండి అన్నట్లు వారు ఆలోచించారేమో. ఆ ఆలోచన కంటే అక్కడికక్కడే వారు చనిపోయారు. చెడ్డ దినములు ఎలా ఉంటున్నాయంటండి, చెడ్డగా ఉన్నాయి. ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. మరొక వ్యక్తి ఏంటంటే అతను హాస్పిటల్కి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఇతను సేవకుడు కదా, అమ్మా యవనస్తురాల్లో ఉన్నావు నువ్వు, జాగ్రత్తగా నీవు దేవుని వాక్యాన్ని తెలుసుకో, రక్షణ సిద్ధపడమని నా ఆత్మ చెబుతుంది, ప్రేరేపణ చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేయకమ్మా అంటే ఆమె అన్నదట. ఇంకా సమయం ఉందండి, గోలంత సమయం ఉంది, లోకంతా కూడా నేను తిరగాలండి, ఇంకా వివాహం కాలేదు, రక్షణ ఏంటంటే నాకు ఇప్పుడు మీరు ఏం చెప్పకండి, వినే సమయం నాకు లేదండి, వెళ్ళిపోండి అన్నదట. వెళ్ళిపోమన్న తర్వాత దైవ సేవకుడు వెళ్ళిపోయాడు. అమ్మా దేవుడు ఆత్మ తెలియజేస్తుంది, నువ్వు రక్షణ పొందమని నిర్లక్ష్యం చేయొద్దని తెలియజేస్తాడు దేవుడు. తెలియజేయమన్నాడు. నీకు తెలియజేయడం వరకే నా పని, తర్వాత నీ ఇష్టం అమ్మా. తెలియజేసినప్పుడు ఆమె నిర్లక్ష్యం ద్వారా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే, సర్లే పడుకుందాం కదా అని చెప్పి వెళ్ళిందట. వెళ్ళిన సమయంలో దారిలోనే ఒక కారు వచ్చి యాక్సిడెంట్ గుర్తేసింది. అంటే మరణం ఇప్పటికి వస్తుంది కూడా ఎవరికి తెలియ స్థితిలో ఉన్నాం. జ్ఞానుడు వెళ్ళి ఉండమంటున్నాడు, రక్షణ పొందుకుని సిద్ధపడమంటున్నాడు. ఒకవేళ ఆ కుమార్తె నశించిపోయింది, వారి కుటుంబం ఏడిపోతూ ఉన్నారు. ఈ లోకయాత్ర ముగించే ముందు అందరము కూడా చెడ్డ దినాల్లో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే ప్రభు చిత్తము కూడా గ్రహించాలి. ఆయన చిత్తం ఏంటో గ్రహించే వారముగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. అయితే జాగ్రత్త చూసినట్లయితే దీని కిందకి చదవండి ఒకసారి. ఇంత నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి, మరియు మధ్యమత మొత్తంలో ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. దీనికి ఉదాహరణగా తెలియజేసి ఒక వాక్యం చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి 1 కొరింథీ పత్రిక 6:10 తీయండి. దానికి సంబంధించినటువంటిది 1 కొరింథీ పత్రిక 6:10. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునే వారైనను దేవుని రాజ్యం వారసులు కానేరారు అంటున్నాడు. అంటే ఈ లోకంలో దొంగలైనను, లోబులంటే లోభత్వం, అంటే ఎవరికి పెట్టినటువంటి పిసినారితనం కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారంటున్నాడు. త్రాగుబోతులు కూడా దేవుని వారసులుగా రక్షణ పొందుకుని కూడా, ఒకవేళ నిర్లక్ష్యంగా నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నాము కదా, రక్షణ పొందుకున్నాం కదా అని త్రాగుడు తాగాడనుకోండి, అది నరకమునికి చిత్తపడి ఉంది. నీ ఆత్మ నీకు ఏర్పాటు చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటున్నావు. కనుక దేవుని రాజ్యంగా వారసులు ఉండాలంటే మత్తులుగా ఉండద్దు అంటున్నాడు. దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుడు ఇచ్చిన జీవితాన్ని గ్రహించేవారుగా ఉండాలి. మరొక ఉదాహరణ తెలియజేసేదంటే, నేను తెలియజేసిన ఒక వాక్యం చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఉదాహరణ ఏంటంటే, ఒక వైద్యుడు దగ్గరికి ఒక వైద్యుడు యొక్క పని చేసుకోవడానికి కష్టపడి వెళ్ళాడు. ఆ డాక్టర్ గారు ఎంతో వైద్యం చేశారు, కష్టపడి అతను కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు. కుటుంబం అంతా కూడా టేకులో సేవ చేస్తున్న దైవజనులు జ్ఞానబాబు గారు మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే కష్టపడి వారు ఎంతగానో డాక్టర్లు అంత వైద్యం చేశారు, బాగైపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అభిమానముతో చూడండి, డాక్టర్ గారు ఎవరైనా వైద్యం చేసిన తర్వాత బాగుపడ్డది అనుకోండి, మనం ఏం చేస్తాం, మరలా కలవడానికి ఇష్టపడతాం. ఈ యొక్క వ్యక్తి కూడా ఏం చేస్తారంటే కుటుంబం అంతా కలిసి వారికి డాక్టర్ గారికి కొన్ని కూరగాయలు, పళ్ళు పట్టుకెళ్ళి వారికి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత వారు డాక్టర్ అమ్మగారు ఏం చేసిందంటే, సర్లే తెచ్చారు కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టిందట. ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి, యజమానుడికి, ఆమె కూడా మధ్యాహ్నం కాలం మంది భోజనానికి పిల్లల స్కూల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి పెరుగు ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆకుకూరలో లోపల పాము ఎలగలిందో తెలియదు. ఆ పాము లోపల దూరింది. ఈ డాక్టర్ కూడా తెలియదు, పడుకుంది, స్కూల్కి వెళ్ళటం అయిపోతుంది అని చెప్పి అనుకుందేమో. సమయానికి లోపలికి పెరుగుంట చూసారా, ఆ లోపలంతా దిగి విశ్వంతా దిగిపోయింది. ఆ లోపల విశ్వము దిగి లోపల దిగినప్పటికీ ఈ డాక్టర్ మరి ఏం చూసుకోలేదు,
లోపల ఇసుక చచ్చిపోయి లోపల గంట వెళ్ళి చనిపోయింది ఆ పాము. వంట పని మనిషి వచ్చింది, ఆమె అనుకుందట ఆ అమ్మగా చూసుకుంటారు, పిల్లల కోసం ఇప్పుడు ఆవిడే చూసుకుంటున్నారు కదా అని చెప్పి ఈమె కూడా చూడలేదట. అట్లా తీసుంటే ఒకవేళ ప్రమాదం చెప్పబడేవారేమో. కానీ ఈ డాక్టర్ అమ్మగారు లేచి పిల్లలకి ఆహారం పెట్టేసి మధ్యాహ్నం స్కూల్ పంపించేసింది, పెరిగేసింది. దాంట్లో ఆ విశ్రంతోనే వాసన కూడా కనిపించలేదేమో. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, డాక్టర్ గారికి ఏమో భోజనం పెట్టి పంపించేసింది. ఈమె కూడా భోజనం చేసి బయలుదేరదామని బయలుదేరింది. అయితే ఆమె భోజనం చేసే పేరు బయలుదేరిందో ఈ యొక్క వంట మనిషి ఉంది కదండి, ఈ వంట మనిషి ఏంటి అమ్మగారు ఎలా ఉన్నారేట అనుకుని భయపడిపోయింది. అమ్మగారు ఒకసారి అయ్యగారు కూడా ఫోన్ చేస్తారా, పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారో ఒకసారి చూస్తారా అని చెప్పేటప్పటికి ఎందుకు భయపడుతున్నాం అంటుందట డాక్టర్ అమ్మగారు. లేదండి, లోపల విషం దిగిపోయి పాము లోపల దాంట్లో పెరుగుని ఎంత ఎలా తిప్పుతుంటే పాము చచ్చిపోయిందండి. ఒక పిల్లలు ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. అమ్మగారు నా మాట వినండి ఒకసారి. పిల్లలు ఒకవేళ ఈ యాత్ర ముగించే ముందు అమ్మగారు ఒకసారి రక్షణ పొంది కూడా సిద్ధపడమని ఎన్నోసార్లు చెప్పాను, వాక్యం చదవమని చెప్పాను, ఆయన మీరు నిర్లక్ష్యంగా చేశారు. ఇదంతా కూడా మీ యొక్క అజ్ఞానం వల్ల జరిగిందేమో నేను అనుకుంటున్నాను. జ్ఞానం కలిగి జీవించుంటే బ్రతుకుతారేమో అని నేను ఆశ కలిగి ఉన్నాను. కానీ ఒకసారి చేయండి, స్కూల్ టీచర్ కూడా చేయండి అంటే తండ్రి ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్తే చనిపోయేస్తారు. తండ్రి బయలుదేరిపోతున్నాడు, సగం దూరం వెళ్ళాడు, ఇతను లోపల విశ్వాంత బయటకు వచ్చి మరణించేశాడు కదా. అమ్మగారు కొద్ది క్షణంలో ఒక్క నిమిషం ఆవిడని తీసుకెళ్దామన్న వంట మనిషి కూడా భయపడిపోతుంది. ఏంటి ఎలాగైందని చెప్పి అంత చూసేటప్పటికి డాక్టర్ అమ్మగారు చనిపోయింది. కుటుంబం కూడా పతనం అయిపోయారు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఆ జ్ఞానం కూడా నడిచినట్లయితే, ఒకవేళ జ్ఞానముగా నడకపోతే, దేవుడు చిత్తం ఏంటో గ్రహించకుండా మనం బ్రతికినట్లయితే, మన పిల్లలు మన నడకలు లేకపోతే ఈ లోక యాత్ర ముగించడం కుటుంబం అంతా పాడైపోయినట్లుగా మనం కూడా పాడైపోతామని ఉదాహరణగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చివరికి ఒక వాక్యం చెప్పి నేను ఇష్టపడుతున్నాను. ఒకే ఒక వాక్యం 22 తీయించాలు, ఇంకెన్నో ఉన్న చెప్పడానికి సమయం సరిపోదు. 22:10 చనిపోయిన వారి గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోయానికి వచ్చి బహురోధన చేయుడి. వాడు ఇక్కడ తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలువాడే స్థలంలో నుండి వెళ్ళిపోయిన యోధారాజైన యోషియా కుమారుడు సల్లొమోను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అతడు అక్కడ తిరిగి రాడు, ఈ దేశమునిక చూడక వారు అతను తీసుకుని పోయిన స్థలంలో అతడు చచ్చును అంటున్నాడు. ఇది జాగ్రత్త గమనించినట్లయితే చనిపోయిన వారి గురించి ఎడవద్దు అంటున్నాడు. ఇప్పుడు వెంకటస్వామి చనిపోయారు, యజమానురాలు ఆయన గురించి ఎంత దుఃఖం చేసినా మళ్ళీ తిరిగి వస్తాడండి? రాడు. వాళ్ళ గురించి దుఃఖించకండి, ఎందుకంటే దుఃఖించడం లాభం లేదు. మీరు రక్షణ పొందుకున్నారు కనుక దేవుని సమయానుకూలంగా మనం కూడా ప్రార్థించేవారుగా, దేవుని సహాయం పొందుకునేవారుగా, కృప చూపించే దేవుడు ఉన్నాడు కనుక మనందరం కూడా ఇది ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు 3 సంవత్సరాలు. ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తి బైబిల్లో 3 సంవత్సరాలు పరిపాలించి తిరిగి ప్రపంచం అంతా కూడా ఏలి అతని కుటుంబ బాధ్యతలు కానీ, ఒకవేళ అతని ఒంటరితనము కానీ లోకమంతా సంపాదించాడు. కానీ ఈ యాత్ర ముగించాడు. ఏ స్థలం అయితే అతను తీసుకెళ్లారో మోషే కుమారుడుగా అతని సొలొమోను గురించి తెలియజేస్తున్న మాట ఏంటంటే, అతని కుమారుడు చనిపోయి తిరిగి రాడని బైబిల్ చాటగా తెలియజేస్తుంది. మరలా గంటకు సంబంధించి రాడు. మనం కూడా యాత్ర ముగించవలసిందే. దేవుడు అని చెప్తున్నాడు, చనిపోయిన వచ్చి ఏడవకండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన రోదన చేయడు అంటున్నాడు. వెళ్ళిపోవచ్చిన వాని గురించి బహురోదన చేయడే. వెళ్ళిపోవచ్చిన గురించి ఏం చెప్తున్నాడంటే, నీ ఇంట్లో ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, నరకానికి దగ్గరలో ఉన్నారు. లోకంలో ప్రపంచం అంతా కూడా రక్షణ లేకుండా జీవిస్తున్నారు. లేక ప్రభు అంటే క్రీస్తు తెలుసుకోకుండా లోకయాత్ర ముగించవద్దు. ఎందుకంటే విశ్వాసం లేని ఎంతమంది ఉన్నారు, వారి కొరకు రోదన చేయండి అంటున్నారు. రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయాలి. కుటుంబ సభ్యులైనా, సంఘమైనా, సేవకుల మేమైనా నశించుకున్న ఆత్మల కొరకు నుంచి ఆరాటపడే వారంగా
ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే తన తండ్రి అయిన మోషేకు ప్రతిగా ఏలిన వాడు ఈ స్థలము వెళ్ళిపోయిన యోధారాజు యెహోషా కుమారుడగు సొలొమోను బట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అతడు తిరిగి రాడు, ఈ దేశములకు చూడడం, వారు అతను తీసుకునే పోయిన స్థలం ఉంది అతడు చచ్చును అంటున్నాడు. ఏ స్థలం అయితే చనిపోయాడో ఆ స్థలానికి తీసుకెళ్లి సమాధి చేస్తారు ఈ యొక్క సొలొమోను యొక్క కుమారు భక్తుల్ని. అలాగే మనము కూడా అటు రీతిగా ఈ స్థలము, ఎందుకంటే ఈ భూమి మీద మనకు స్థలం ఇచ్చాడు, ఉన్నంత కాలం బ్రతకాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడి ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయంలో మరి దైవజనులు వచ్చారు, అలాగే సుందరపల్లి నుంచి వచ్చిన దైవజనులు కూడా ఉన్నారు. మరి ఎదురు రావాల్సిన మనం చేస్తూ ఉన్నాం. సాగర్ గారు, అలాగే ఇంతమంది దైవజనులు మన మధ్యకి రావటం, ఈ ఆదరణ కూడికలో పాలు పంచుకోవటం, అలాగే బంధుమిత్రులుగా ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామమును తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక విషయం ఏంటంటే, ఈ లోకములు ఏది కూడా గ్యారంటీ లేదు, కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీ ఉంది. ఏ చెప్పండమ్మా? ఏది కూడా గ్యారంటీ లేదు, ఒక్కటి మాత్రమే గ్యారంటీ ఉంది. అది ఏంటంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకుంటారో వారికి నిత్య జీవం మాత్రమే గ్యారంటీ. స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. తర్వాత ఆది కాలములో ఇశ్రాయేలు ప్రజల కొరకు దాస్యము నుండి కానీ, పాపము నుండి కానీ, మరణము నుండి కానీ తప్పించబడడానికి గొర్రె పిల్లను వధించబడింది. రెండవదిగా ఇస్సాకు ఆయన బ్రతికించబడడానికి పొట్టేలు వధించబడింది. మూడవదిగా సర్వలోక ప్రజలందరికీ కూడా రక్షణ ఇవ్వటానికి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు వధించబడ్డారు. స్తోత్రం చెప్దామని సమయంలో మరి ప్రార్థన చేసి ముగించుకుందాం. మన దైవజనులకి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం కనుక ప్రార్థన చేసి ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి. ముందుగా టేకులో సేవ చేస్తున్న దైవజన్ నాన్నబాబు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత దర్యాల తెప్ప నుంచి వచ్చిన దైవజనులు గారు, అలాగే సుందరపల్లి నుంచి వచ్చిన దైవజనులు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేయించాం. ప్రార్థన చేద్దాం. రవియల్ గారు విడిచిపెట్టిన గృహాన్ని, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు, దేవుని యొక్క ఆదరణ, ప్రేమ, ఓదార్పు కుటుంబాన్ని కలిగినట్లు, విడువబడిన కుమార్తెలందరినీ బట్టి దేవుడు వారికి ఓదార్పు దయచేయనట్లు ప్రార్థిద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటు రీతిగా ఈ స్థలంలో చేరి నీ నామాన్ని స్మరించడానికి, ఇదిగో వారి యొక్క గృహము దగ్గరికి చేరి రొగయేలు గారి యొక్క మరణాన్ని స్మరించుకోవటానికి, ఈ స్మారక కొడికలో నేను కూడా పాలిభాగస్థులవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. విడువబడిన వారి యొక్క సతీమణి గారిని మీరు ఆదరించండి, ఓదార్పు దయచేయండి. నీవే ఆదరించగలిగిన దేవుడివై ఉన్నావు. నీ వాక్యము చెప్పిన ప్రకారముగా ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నావు. ఆదరణ నీ దగ్గరే దొరుకుతుందన్నావు కనుక ప్రభువా, మీరు వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. విడువబడిన కుమార్తెలను, అల్లులను, మనవులను, మనవరాళ్ళందరినీ మీరు ఆదరించి నీ ఓదార్పుతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబంలో దుఃఖసాగర్లో ఉన్నప్పుడు ప్రభువా, అయా సంఘము, స్థానిక దైవజనులు అయా ఎంతగానో ప్రార్థించారు ప్రభువా, వారిని ఆదరించారు, పరామర్శించిన విధానం బట్టి నీకు వందనాలు. మీరు దీవించండి, ఆశీర్వదించండి. పెద్దలు దైవజనులు సామ్యలయ్య గారు ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వెనుకున్న దైవజనులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఒక్క దైవజనుడు అడుగు పెడితేనే సునిమిరాలు ఇంటిని ఆశీర్వదించాం.
ఇదిగో అనేక మంది దైవజనులుగా ఇక్కడ ఈ స్థలంలో అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబానికి నీ ఆదరణ వచ్చును గాక, నీ ఆదరణతో వారు నింపబడుదురు గాక. యేసు నామములో వారు దుఃఖ నివారణ పొందుదురు గాక. యేసు నామములో ప్రభువా వారి యొక్క బాధ నుంచి, విచారము నుండి ప్రభువా విడిపింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి. నీవు గొప్ప దేవుడు అయి ఉన్నావు. నిన్ను నమ్మిన వారిని నువ్వు వెంట పెట్టుకుని వస్తానని నీ వాక్యము సెలవిచ్చింది ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, అట్టి రీతిగా అలాంటి నిరీక్షణ ఆ కుటుంబము కలిగి యుండును గాక అని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారందరూ రక్షించబడ్డారు గనుక, నీ రక్షణ భాగ్యములు ఉన్నారు గనుక ఒకనొక రోజున వారిని చూస్తారన్న నిరీక్షణ వారి సతిమణికి, కుమార్తెలకు, మనువులకు, మనవరాండ్రకు, అయా అల్లులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కూడొచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ కూడిక ద్వారా మేము హెచ్చరిక నొందడానికి, ఒకనొక రోజు ఇలాంటి కూడిక మాకు కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగించడానికి ఈ స్మారక కూడిక ద్వారా అనేక మంది ప్రభువా దీవించబడడానికి నీ కృప దయచేయండి. ఎవరైతే సిద్ధపడలేదో వారు తమ్మును తామును సిద్ధపరచుకుని నేను సొంత రక్షణగా అంగీకరించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ అందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని నీ వాక్యంలో వ్రాయబడిన ప్రకారంగా మా ప్రియులు నీ కుమారుడు రఘుయేలు గారు ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని పొందుకుని నాయన నీ యొక్క రక్షణ సంపాదించుకుని నీ రక్షణ ముద్రను కాపాడుకుంటూ నీ పిలుపునందుకుని నీ సన్నిధానానికి చేరుకుని నిత్య విశ్రాంతిలో విశ్రాంతి పొందుతున్న నీ కుమారుని బట్టి నేను స్తుతిస్తూ విడువబడిన కుటుంబాన్ని ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చి, వారి కన్నీటిని తుడిచి వారందరినీ ధైర్యపరచమని, నిరీక్షణతో ముందుకు సాగడానికి నీ కృపదాయి చేయమని, ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయం నుండి మా ప్రియులు రఘుయేలు గారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే నాయన, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద మరణము చూడక బ్రతుకున్నారని ఎవరున్నారని మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ప్రభువా, ప్రతి ఒక్కరూ మీలో కను విడిచిపెట్టవలసిన వారమే. మాకంటే ముందు మా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. చక్కగా తన భార్యకు మంచి భర్తగా, బిడ్డలకు ఒక మంచి తండ్రిగా చక్కగా తమ బాధ్యతలను ముగించుకుని ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళారు. నిజమే నాయన, కొరింథీ సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఈ లోకంలో ఉన్న దినములన్నీ బ్రతుకుచున్నప్పుడు బ్రతుకుచున్నామని అయ్యా మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా, నిజమే, ఈ లోకంలో ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏమి ధరించుకుందామో, సంపాదించుకుందామనే మూలుగులాట్లనే బ్రతుకుతూ ఉన్నాం. వారైతే నిత్య విశ్రాంతిని పొందుకున్నారు. ఒకనాడు ప్రభువా, నువ్వు మరలా రాబోతూ ఉన్నప్పుడు నీ అందరూ నిద్రించిన వారిని వెంట పెట్టుకుని వస్తానన్నారు. ఆనాడు ప్రభా వారిని మేము చూడగలుగుతూ ఉంటాం. అయా మరి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొదటిగా ఇంటి యజమానురాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు, మరి తనను ఆదరించండి ప్రభు. ఇదిగో ఎన్ని సంవత్సరాలు చక్కగా అయా మరి యజమానుడిగా మరి వారికి ఉన్న అవసరాలన్నింటిలో, కష్ట సుఖాల్లో, దుఃఖాల్లో, సంతోషంలో పాలుపంపులు పొందారు. ఇక మీదట నీవే పరమ యజమానుడివై తనని ఆదరించండి, బలపరచండి. ఇచ్చిన 7 కుమార్తెలను బట్టి, అల్లుడిని బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా. మరి బిడ్డలందరూ దూర దూర ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు. బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఇక మీదట నీవే పరమ తండ్రివై మరి 7 బిడ్డలకు కూడా మీరు ఆదరణ, ఓదార్పు, ధైర్యాన్ని దయచేయండి ప్రభా. మా తండ్రి ఉన్నప్పుడు మాకు ఏది అవసరమైననో మేము మా తండ్రిని అడుగుతూ ఉంటాం. ఈ రోజున వారి తండ్రిని వారు కోల్పోయారు కనుక వారికి ఉన్నటువంటి హృదయవాంఛలను, ఆశలన్నీ కూడా నీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
జరుగుతున్నటువంటి కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. ఇంతమంది దైవజనుల సమక్షంలో అయా మరి యొక్క ప్రార్థన జరుగుతూ ఉండగా సేవకులుగా మా ప్రార్థన ఈ కుటుంబానికి నిత్య దీవెన, ఆశీర్వాదము, ఆదరణ మీరు అనుగ్రహించండి. వేదికను అలంకరించిన దైవజనులను దీవించండి. మరి సంఘాల పరిచర్లను దీవించండి. చేరువచ్చిన రక్త సంబంధికులను, బంధుమిత్రులను, కుటుంబ బిడ్డలందరినీ కూడా నీ వాక్కు చేత ఆదరించి ధైర్యపరచమని, మరొకసారి గాయపడినటువంటి నీ బిడ్డల కుటుంబాలను నీవే కట్టి తిరిగి వారికి ధైర్యాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థించే వారికి ఉంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సమయంలో మరి ముందుగా వాక్యాన్ని అందించినటువంటి దైవజనుల సామ్యుల రాజు గారికి, అలాగే ప్రార్థించినటువంటి టేకులో సేవ చేస్తున్నటువంటి నానిబాబు గారికి, అలాగే దర్యాల దీపం వచ్చినటువంటి దైవజనులు వారికి, మరి సుందరపిల్ల సేవ చేస్తున్న సాగర్ గారికి, కుటుంబం తరపున మనందరి తరపున కూడా క్రీస్తు నామములో శుభం తెలియజేస్తా ఉన్నాం. సమయంలో మరి కుటుంబానికి ఎంతో వేదన ఉన్నప్పుడు కూడా వేదన ఎవరు కూడా తీర్చలేరు, కానీ వాక్యము దేవుడు మాత్రమే, దైవజనులు చెప్పినట్టుగా ఆ మాటలు మాత్రమే ఆదరిస్తూ ఉంటాయి. అంచేది ప్రతి ఒక్కరికి కూడా మరణం వస్తుంది కనుక మరణం తెప్పించిన వాడు ఎవరు కూడా లేరు. ఈ కడవ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు చేతులు ఎవరైతే ఉంటారో వారి మరణం తప్పించుకొని ఆయన జీవంలోకి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు కనుక ఆశీర్వాదం చేద్దాం. కుటుంబ నిమిత్తం అదని ఆశీర్వాదం చేసుకుందామండి. అలాగే కుటుంబ సభ్యులు, వచ్చిన బంధుమిత్రులకు, దైవజనులకు అందరికీ కూడా మరి విందు ఏర్పాటు చేశారు కనుక వండిన వారిని, వడ్డించే వారిని అందరికీ కూడా సమృద్ధిగా దేవుని ఆహారం ఉంది కనుక అందరూ కూడా తీసుకొని ఆ కుటుంబానికి ఆదరించండి, బలపరచాలని, ప్రార్థించాలని తెలియజేసుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఆశీర్వాదం ఏకీభవించండి. దేవాలు దేవుడైన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నీ వచ్చే రెండో రాకడి పర్యంత వరకును, ప్రభునందు నిద్రించినటువంటి రఘులేరు గారి ఆత్మకును, అలాగే విడవబడిన కుటుంబానికి, ఆయనకి ఇచ్చిన భార్య బిడ్డలకును, అల్లులకును, అలాగే కుమార్తెలకును, మనవులు మనవరాళ్లకును, బంధుమిత్రులకును, అలాగే సంఘానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.